బాక్సాఫీస్ దగ్గర మిక్స్డ్ టాక్ ను మొదటి ఆటకే సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా ఎక్సలెంట్ కలెక్షన్లతో లాంగ్ రన్ ను సొంతం చేసుకుంటూ లాభాలను దక్కించుకుంటూ పరుగును కొనసాగిస్తూ ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవర 8 రోజుల్లో తెలుగు రాష్ట్రాలలో ఓవరాల్ గా 176.25 కోట్ల రేంజ్ లో గ్రాస్ కలెక్షన్లను అందుకోగా వరల్డ్ వైడ్ గా 350 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును దాటేసింది. ఇక 9వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల మంచి గ్రోత్ ను చూపెడుతూ దూసుకుపోతూ ఉన్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో అటు ఇటుగా 6 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకునే ఛాన్సెస్ ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 6.5 కోట్ల వరకు వెళ్లే ఛాన్సెస్ ఉంది గ్రాస్ కలెక్షన్లలో. ఇక హిందీలో ఈ రోజు 3.5 కోట్ల రేంజ్ నుండి అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు బాగుంటే 4 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసే అవకాశం ఉండగా కర్ణాటక, తమిళ్, కేరళ, ఓవర్సీస్ లో అన్ని కలుపుకొని 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ వసూలను సాధించే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. దాంతో 9వ రోజు వరల్డ్ వైడ్ గా 12.5 కోట్ల నుండి 13 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండటంతో 9 రోజులు పూర్తయిన తర్వాత మొత్తం మీద ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో 182 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసే అవకాశం ఉండగా వరల్డ్ వైడ్ గా 363 కోట్లకు పైగా గ్రాస్ మార్కును సినిమా అందుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ కొంచెం అటు ఇటుగా ఉండవచ్చు. మొత్తం మీద మిక్స్డ్ రెస్పాన్స్ తో ఇలాంటి కలెక్షన్లను సినిమా సొంతం చేసుకుని మాస్ రచ్చ చేస్తూ ఉండటం విశేషమనే చెప్పాలి. ఇక టోటల్ గా 9 రోజుల్లో సినిమా సాధించే ఏరియాల వారి కలెక్షన్ల వివరాలు ఏ విధంగా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.